5 most underrated Indian films based on cricket. 2014లో మలయాళంలో వచ్చిన 1983 అనే సినిమా మోస్ట్ అండర్రేటెడ్ ఫిలిం. ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ అయిన అబ్రిబ్ షైన్ ఈ సినిమాకి డైరెక్టర్. కథ ఏమిటంటే, చిన్నప్పటి నుండే క్రికెట్ను పిచ్చిగా ఇష్టపడిన రమేషన్ తను చూసిన 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ద్వారా క్రికెటే తన ప్రపంచమని, ఎలాగైనా ఈ చిన్న పల్లెటూరు నుండి దేశానికి ఆడాలని కలలుగా అంటాడు. కానీ వాళ్ళ నాన్న కోరిక మాత్రం ఇంజనీర్గా రమేషన్ని చూడాలని అనుకోగా, అటు క్రికెట్ ఇటు స్టడీ రెండూ కంటిన్యూ చేసిన అకాడమిక్స్లో అంతంత మాత్రమే మార్కులు సంపాదిస్తూ ఉంటాడు. మరోవైపు వాళ్ళ గ్రామంలోనే తనతో పాటు చదివే మంజులా అనే అమ్మాయి అతడిని ఇష్టపడిన క్రికెట్ వల్ల చదువుకోక ఇంటర్లో ఫెయిల్ అవ్వడం వల్ల రమేషన్ను పట్టించుకోకుండా పై చదువులను కంటిన్యూ చేస్తూ ఉంటుంది. రమేషన్ మాత్రం వాళ్ళ నాన్న నడిపే మెకానిక్ షాప్లో పనిచేస్తూ లోకల్లో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ఉంటాడు. కొన్నాళ్లకు తాను ఇష్టపడిన మంజుల వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని పోగా, ఫ్రెండ్స్ బలవంతంతో అదే గ్రామంలో వేరే అమ్మాయిని రమేషన్ లైఫ్ పార్ట్నర్గా తీసుకుంటాడు. కొన్నాళ్లకు వారికి ఒక కొడుకు పుట్టగా, సేమ్ తనకు కూడా చిన్నప్పటి నుండే క్రికెట్ ఇష్టపడతాడు. అయితే తనలా తన కొడుకు కాకూడదని, ఎలాగైనా తన కొడుకుని గొప్ప క్రికెటర్ని చేస్తా అని రమేషన్ చేసిన గట్టి ప్రయత్నమే మిగతా స్టోరీ. ఈ సినిమాలో తండ్రి కొడుకుల ఎమోషన్స్ చాలా బాగుంటాయి. 2. MS ధోని ద అన్టోల్డ్ స్టోరీ. ఇండియన్ క్రికెటర్, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, మన దేశాన్ని రెండోసారి విశ్వ విజేతగా నిలిపిన జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని లైఫ్లో జరిగిన ఎవరికీ తెలియని సంఘటనల సమాహారమే ఈ MS ధోని మూవీ. చిన్నప్పటి నుండి క్రికెట్నే తన లైఫ్ అంబిషన్గా సెట్ చేసుకున్న ధోని తాను జాతీయ జట్టులోకి రాకముందు కాలేజ్ డేస్లో నడిపిన లవ్ స్టోరీ, ఫ్యామిలీకి సపోర్టుగా ఉండటం కోసం రైల్వేలో జాబ్ చేయడం లాంటి ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిపారు. MS ధోని పాత్రను ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ రియలిస్టిక్గా నటించి న్యాయం చేశారు. 3. లగాన్. మన దేశానికి స్వాతంత్రం రాకంటే ముందు బ్రిటిష్ వారితో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ లగాన్ చిత్రాన్ని తీశారు. కథ విషయానికి వస్తే, మధ్య భారతదేశంలోని ఒక గ్రామ ప్రజలు ఆ సంవత్సరం వర్షాకాలం వచ్చినా వర్షాలు కురవకపోవడంతో కరువు రావడం, బ్రిటిష్ వారికి కట్టే వార్షిక పన్ను గురించి వర్రీ అవుతూ ఆ సంవత్సరం పన్ను విషయంలో మినహాయింపు ఇవ్వమని బ్రిటిష్ వారిని కోరడానికి వారి రాజభవనానికి వస్తుంటారు. అక్కడ కొందరు బ్రిటిషర్లు క్రికెట్ ఆడుతుండగా అది చూసి భూవన్ వారి మిత్రులు బ్రిటిషర్లను అవమానిస్తారు. అక్కడ క్రికెట్ ఆడుతున్న ఆండ్రూ అనే కింగ్ ఆ అవమానాన్ని చూసి, క్రికెట్లో మమ్మల్ని ఓడిస్తే వచ్చే 3 సంవత్సరాల పన్నును మాఫీ చేస్తామని భువన్కు సవాల్ విసిరగా, 3 నెలల గడువుతో ఆ పల్లెటూరు యువకులను క్రికెట్ని నేర్పించి ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఆండ్రూ చెల్లెలు ఎలిజబెత్ సహాయంతో భువన్ క్రికెట్ నేర్చుకొని అనుకున్న విధంగా బ్రిటిషర్స్ను క్రికెట్లో ఓడించి వారి గ్రామ ప్రజలను పన్ను భారం నుండి కాపాడుతాడు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లగాన్ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో ఎన్నోసార్లు ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను గెలుచుకుంది. మదర్ ఇండియా, సలాం బాంబే తర్వాత ఆస్కర్కి నామినేట్ అయిన 3వ మరియు చివరి చిత్రం ఇదే. 4. గోల్కొండ హై స్కూల్. మన తెలుగులో వచ్చిన మోస్ట్ అండర్రేటెడ్ మూవీ ఈ గోల్కొండ హై స్కూల్. ఇంద్రగంటి మోహనకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఒక హై స్కూల్ చుట్టూ తిరుగుతుంది. అసలు స్టోరీ ఏంటంటే, హై స్కూల్లో ఉండే స్పోర్ట్స్ గ్రౌండ్ను ఆ స్కూల్ బోర్డు మెంబర్స్ IIT కోచింగ్ సెంటర్గా మారుద్దామని నిర్ణయించగా, ఆ గ్రౌండ్ లేకుంటే స్టూడెంట్స్ ఆడుకోవడానికి ప్లేస్ ఉండదని ప్రిన్సిపల్ ఒప్పుకోరు. అందుకు ఆ గ్రౌండ్ కావాలంటే స్పోర్ట్స్లో రిజల్ట్స్ చూపించాలని ఆ బోర్డు మెంబర్స్ కోరగా, అందుకు ఆ స్కూల్లో ఉండే క్రికెట్ టీంపై గ్రౌండ్ను కాపాడుకునే బాధ్యత పడుతుంది. ఆ టీంకి ట్రైనర్గా ఒకప్పుడు అక్కడే చదివిన సంపత్ అనే పూర్వపు విద్యార్థి యువకుడిగా వస్తాడు. అతడు పెట్టే కండిషన్స్, స్ట్రిక్ట్ రూల్స్ వల్ల మొదట్లో స్టూడెంట్స్కి సంపత్కు గొడవలు జరుగుతాయి. కానీ తర్వాత వారి మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడి చివరికి ఆ టీం క్రికెట్లో గెలిచిందా లేదా అనేదే స్టోరీ. ఈ సినిమాలో స్కూల్ స్టూడెంట్స్కి స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో చూపించారు. 5. జీవా.
2014లో తమిళ్లో వచ్చిన జీవా అనే సినిమాకు నా పేరు శివ తీసిన సుశీంద్రన్ డైరెక్టర్. ఈ సినిమాలో క్రికెట్కి సంబంధించిన అంతర్గత విషయాలను చాలా చక్కగా చూపించారు. చెన్నైలో పుట్టిన జీవా అనే కుర్రాడు క్రికెట్లో దేశానికి ఆడడానికి తను కలలను నిజం చేసుకోవడానికి చేసిన ప్రయాణమే మెయిన్ స్టోరీ. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు తమ ఫ్రెండ్స్తో ఆడిన గల్లీ క్రికెట్ గుర్తొస్తుంది. మెయిన్ రోల్లో నటించిన విష్ణు విశాల్ యాక్టింగ్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. కామెడీ, రొమాన్స్, స్పోర్ట్స్ అన్నిటినీ కలిపి తీసిన ఈ సినిమా తమిళ్లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. మరో మంచి వీడియోతో కలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.